హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎంతో హెల్తీ రెసిపీ అయిన స్ప్రౌట్ చాట్ అనేది చేసుకుందాము. ఈ చాట్ అనేది మనం బ్రేక్ఫాస్ట్గా కానీ మరియు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఈజీగా తినేయొచ్చు. పిల్లలు స్ప్రౌట్స్ అనగానే చాలామంది ఇష్టపడరు. ఇలా ఒక్కసారి చేస్తే ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇక లేట్ ఏమీ లేకుండా ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా ఈ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 1/2 కప్పు దాకా పెసల్ని తీసుకుంటున్నాను. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఒక 70-80 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ పెసర్లలో మనము పెసర్లు మునిగేంత వరకు వాటర్ వేసేసి మనము ఒక 8 to 10 అవర్స్ అనేది నానబెట్టేసుకోవాలి. అంటే ఈ చాట్ చేయాలంటే మనము ఒక రోజు ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అలా 8 to 10 అవర్స్ తర్వాతకి మనకి పెసర్లు అనేది చక్కగా నానిపోతుంది. ఈ పెసర్లని మనము ఇప్పుడు చక్కగా వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతుంది. ఒకసారి పెసర్లని ఒత్తి చూస్తే మనకు అర్థమవుతుంది నానిపోయిందో లేదో అనేది. అలా క్లీన్ చేసుకొని మనము పెసర్లని పక్కన పెట్టేసుకోవాలి. ఒక క్లీన్ క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు మనం పెసర్లు అనేది కట్టడానికి. ఒక నాప్కిన్ కానీ ఇంకేమైనా కాటన్ క్లాత్ ఉంటే అవి తీసేసుకొని మనము వాటర్లో తడుపుకోవాలి. కాస్తంత తేమ ఉంటే సరిపోతుంది. మరీ ముద్దగా వాటర్ కూడా ఉండకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఇలా చిల్లులు గిన్నె ఏమైనా ఉంటే తీసుకోవాలి. చిన్నదైనా పర్లేదు, నాకు కొంచెం పెద్దది ఉన్నది అందుకే ఇది తీసుకున్నాను. ఒకవేళ ఇది లేని వాళ్ళు స్ట్రైనర్ కానీ ప్లాస్టిక్దైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న క్లాత్ని ఆ గిన్నె మీద పరుచుకోవాలి. ముందుగా నానబెట్టేసి క్లీన్ చేసుకున్న పెసల్ని ఆ క్లాత్లో వేయాలి. ఇప్పుడు వాటిని మనం ముడి కడదాము మొలకలు అనేది రావడానికి. నా దగ్గర అన్ని పెద్ద క్లాత్సే ఉన్నాయి, అందుకే అవే యూజ్ చేశాను. మీకు కొంచెం మీడియం సైజు ఉన్న అవి వాడుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే క్లాత్ అనేది ఎక్కువగా తడిగా ఉండకూడదు. ముందుగా చెప్పినట్లు అలా ఉంటే పాడవుతాయి పెసర్లు అనేది. మనము కాస్త లూజ్గానే ముడి అనేది కట్టేసుకోవాలి. కొంచెం ఎయిర్ అనేది వెళ్ళి మంచిగా స్ప్రౌట్స్ అనేది వస్తాయి కాబట్టి అలా అని మరీ లూజ్గా కట్టొద్దు. మరలా ఇంకొక గిన్నె తీసేసుకొని మనం ముందుగా పెట్టేసుకున్న గిన్నె కింద పెట్టేసేయాలి. మీకు కావాలంటే బౌల్ అయినా పెట్టేసేయచ్చు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి అలా ఒక 15 to 18 అవర్స్ అనేది వదిలేయాలి. నేను ఈ ప్రాసెస్ అనేది నైట్ 9కి స్టార్ట్ చేశాను. అలా నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే 1 o'clockకి ఓపెన్ చేశాను. చూడండి మొలకలు అనేది ఎంత చక్కగా వచ్చాయో. మీకు ఇంకా మొలకలు ఎక్కువగా కావాలంటే ఇంకా ఆ రోజు కూడా ఉంచేసి నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు. మనం చేసే చాట్కి ఈ మాత్రం వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకుందాము. ఎందుకంటే నైట్ అంతా సోక్ చేసాం కదా, ఏమైనా కంటామినేషన్ ఉన్నా వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే ఇలానే మీరు డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు, లేదంటే ఉడకపెట్టేసుకొని చేసుకోవచ్చు. స్టీమ్ ప్రాసెస్లో కూడా మనము ఉడకపెట్టేసుకొని చాట్ చేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గానే వాటర్లో ఉడకపెట్టేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టేసి అందులో సరిపడా వాటర్ వేసాను. వాటర్ అనేది మరిగేటప్పుడు 1 టీ స్పూన్ దాకా ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. అవి కాస్త మరుగుతుండగానే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని వేసుకోవాలి. మీకు ఒకవేళ ముందుగానే స్ప్రౌట్స్లో పసుపు ఉప్పు కలిపి డైరెక్ట్గా బాయిల్ చేయొచ్చు లేదా స్టీమ్ చేయొచ్చు. పెసర్లు అనేవి ఉడికేలోపు మనము వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వెజ్జీస్ అనేది తీసుకోండి. నా క్వాంటిటీకి తగ్గట్టు ఒక టొమాటో, ఒక ఆనియన్, ఒక మిర్చి మరియు కాస్తంత కొత్తిమీర, ఒక లెమన్ అనేది పిండేసుకుంటాను. చూసారా, ఇలా పెసర్లు అనేది ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది. అంటే దీనికోసం ఒక 5 నుంచి 7 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్గా బాయిల్ చేయకూడదు. చూసారా స్ప్రౌట్స్ అనేది ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో. ఇక డైరెక్ట్గా చాట్ చేసేసుకోవడమే. ఇలా బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్లోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, మిర్చి, టమాటోస్ అండ్ కాస్తంత ఉప్పు, ఎందుకంటే ఉప్పు ఇందాక వేసింది సరిపోదు కాబట్టి, మరియు కాస్తంత చాట్ మసాలా, మీరు కావాలంటే మిరియాల పొడి మరియు కీరా దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అడిషనల్గా. ఫైనల్గా కాస్తంత కొత్తిమీర మరియు 1/2 లెమన్ని పిండేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ప్రౌట్ చాట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ హెల్దీ ఫుడ్ ఏదైనా కాస్త ప్రాసెస్ ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేసుకొని తింటే వాటిలో ఉన్న బెనిఫిట్స్ వల్ల మనకి వర్త్ అనిపిస్తుంది. ఈ స్ప్రౌట్స్ అనేది మెయిన్లీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి హెల్దీ ఫుడ్ అప్పుడప్పుడు ట్రై చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సరేనండి, మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.